Shalom, brothers and sisters. Welcome to Adonai Love Talk. Let's talk about God's love. How deep and how vast is the God's love towards His children. So let's dive into the Word of God. So, if we turn our chapters to chapter 9 of 2 Samuel chapter 9, there we see a man of David, the King David. So everyone knows David has a different name than any other people in the Bible. He's been called as man of God's own heart. So this is one of my favorite character because he possesses God's kind of character in many ways. Over the period of time, I'm going to share that with you. సో పోను నేను మీకు ఎన్ని విధాలుగా డేవిడ్ అనే వ్యక్తి అనే ఒక డేవిడ్ రాజు ఏ విధంగా దేవుడి యొక్క క్యారెక్టర్స్ని తను బీయింగ్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్ యట్ హీ కంటైన్డ్ గాడ్స్ లవ్, గాడ్స్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్ హిమ్ ఇన్ దోస్ డేస్. సో లెట్స్ డీప్లీ టాక్ అబౌట్ హిమ్ and see what is God's heart. Let's compare the God's kind of love. So ikkada manam deep ga observe cheste David he's been become a king ante David anointing ayindi and it took long years. tanu adavullo elladamu Saul ayina tarmadamu manaku andarki telisina stories. But ikkada I want to show you one deep character of David. After becoming a king, చాలామంది జాయ్లో, ఆ హ్యాపీనెస్లో దే ఫర్గెట్ వాట్ దే ఆర్. దే ఫర్గెట్ అంటే వాళ్ళు మర్చిపోతారు మేము ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఏం చేసేవాళ్ళము, ఏంటి. చాలామందికి గర్వం ఎక్కేస్తుంది. కానీ డేవిడ్ అలా కాదు. సి గాడ్ కాల్స్ హిమ్, ఇఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ కాల్స్ హిమ్ యాస్ మ్యాన్ ఆఫ్ మై ఓన్ హార్ట్. వై అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ డేవిడ్ ఇస్ హ్యావింగ్ హిస్ ఫీస్ట్. ఎందుకంటే కింగ్స్ విల్ నెవర్ హ్యావ్ ఒక కూర, ఒక పప్పు, ఒక అన్నం తినరు వాళ్ళు. దే విల్ హ్యావ్ డిఫరెంట్ డిషెస్. సో అన్ని డిషెస్ తింటున్నప్పుడు డేవిడ్ డిడ్ నాట్ ఫర్గెట్ గాడ్. మేబీ ఇట్స్ నాట్ ప్యూర్లీ రిటర్న్ ఇన్ ద బైబుల్, బట్ I strongly believe that he must have prayed, he must have thinking this thing, వాట్ వాస్ ఐ, నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఈరోజు నేను ఎలా ఉన్నాను. సో ఇంత పెద్ద ఫీస్ట్, ఇంత పెద్ద ఫ్రెండ్స్, ఇంత పెద్ద మహల్లో నేను కూర్చొని నేను తింటున్నాను అంటే కారణం ఎవరు అని తను ఖచ్చితంగా, ఇట్స్ మై స్ట్రాంగ్ బిలీఫ్ అనుకునే ఉంటాడు. అనుకున్నప్పుడు తనకి ఒకానొక అతను కష్టకాలంలో ఉన్నప్పుడు యోనతాను అనే ఒక స్నేహితుడు, ఎంతో ప్రేమించిన ఒక స్నేహితుడు గుర్తొచ్చాడు. గుర్తొచ్చి తను ఏం చేశాడంటే, తను మర్చిపోవచ్చు, ఎప్పుడో ప్రామిస్ చేసాం, మేబీ ఒక 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 15 సంవత్సరాలు అయి ఉండొచ్చు. సౌల్ తరిమి తను రాజు అవ్వడానికి ఇట్ మైట్ టుక్ వెరీ లాంగ్ ఇయర్స్. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ లాంగ్ ఇయర్స్. ఇట్స్ నాట్ జస్ట్ వన్ చాప్టర్. మనం పాత చాప్టర్లో చదివాము, ముందు చాప్టర్లో డేవిడ్ షెపర్డ్, ఒక 2-3 చాప్టర్లు అవ్వగానే డేవిడ్ కింగ్ అయ్యాడంటే అంత ఈజీ కాదు అది. ఇట్స్ నాట్ బైబుల్ చాప్టర్కి ఇట్ కుడ్ బి మెనీ ఇయర్స్ గ్యాప్. సో కమింగ్ టు ద పాయింట్, తను ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఇచ్చిన మాట తనకి ఇంకా గుర్తుంది, తనకి గుర్తొచ్చింది. సో హీ రిమెంబర్డ్ హిస్ ఫ్రెండ్. He remembered what covenant he has made with his friend. తనతోనే ఒక నిబంధనను గుర్తు చేసుకున్నాడు. ఏంటి అంటే, నాకు, నా సంతతి అందరికీ, అంటే టు మీ అండ్ మై డిసెండెంట్స్, ఖచ్చితంగా నీ కృప, ఖచ్చితంగా నీ యొక్క మంచితనం, యువర్ గుడ్నెస్ షుడ్ పాస్ ఆన్ టు మీ అండ్ టు మై చిల్డ్రన్, వెదర్ ఐ ఆమ్ దేర్, ఐ ఆమ్ నాట్ దేర్ అని చెప్పి. అంటే నేను ఉన్నా, నేను లేకపోయినా
ఖచ్చితంగా మమ్మల్ని గుర్తుపెట్టుకో, నువ్వు రాజు అయినప్పుడు అని యోనతాను తనతో చెప్తాడు అనమాట. ఎప్పుడైతే తనని పారిపోవడానికి చెప్తాడో, హెల్ప్ చేస్తాడో వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఎస్కేప్ అవడానికి, ఆ రోజు చెప్తాడు అనమాట. సో ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత యెట్ హీ రిమెంబర్స్ హిస్ కవెనెంట్. వెన్ హీ రిమెంబర్స్ హిస్ కవెనెంట్, తనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. యాజ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ వీ హ్యావ్ ఆప్షన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మనం పడుకోవచ్చు. సో మనం తొందరగా లేచి మనము ఏ వర్కౌట్, ఏ వాకింగ్, వేరే ఏదైనా వర్క్ ఏదైనా చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మంచిగా దుప్పటి దాన్ని హ్యాపీగా వేసుకొని పడుకోవచ్చు. ఇట్స్ చాయిస్, ఇట్స్ యువర్ చాయిస్. ఓకే, లేదా మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకోవచ్చు, వర్షిప్ చేసుకోవచ్చు. సో యూ కెన్ డూ, ఇట్స్ యువర్ చాయిస్. ఇట్స్ నెవర్ ఎ ఫోర్స్. సో కమింగ్ టు ద పాయింట్, డేవిడ్ హ్యాడ్ ఎ చాయిస్, దాన్ని లైట్ తీసుకోవచ్చు. బట్ డేవిడ్ టుక్ ఎ ఆప్షన్ టు సర్వ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ టు బీ ఆన్ హిస్ వర్డ్. అంటే ఆయన మాట మీద నిలబడడానికి, ఆయన ఇచ్చిన మాటకి, అంటే దేవుడు సాక్షిగా ఆయన ఆ రోజు ఆ దేవుడినే పెట్టుకొని వాళ్ళు ఆ నిబంధన చేసుకున్నందుకు హీస్ రెస్పెక్టింగ్ ద గాడ్ అండ్ హీస్ రెస్పెక్టింగ్ ద వర్డ్ దట్ విచ్ హీ హాస్ గివెన్. సో ఇక్కడ మీరు చూస్తే తను వాళ్ళ సర్వెంట్స్ని అడుగుతాడు, నేను మంచి చేయడానికి జోనతన్స్ సంతతిలో ఎవరు మిగిలి లేరా అని అంటే, పలానా ప్లేస్లో షీబా అనేవాడి దగ్గర, సర్వెంట్ దగ్గర యూ హ్యావ్ ఈస్ పలానా సంతతి ఉన్నారు అని చెప్పి తెలుసుకుంటాడు. ఇమీడియట్గా పిలవండి అంటాడు. సో ఇమీడియట్గా తన సర్వెంట్ షీబాని పిలవడం జరుగుతుంది. షీబా వచ్చినాక దెన్ హీ విల్ క్వశ్చన్, ఎవరు లేరా యోనతాను సౌల్ కుటుంబంలో, సౌల్ కుటుంబం అంటాడు, సౌల్ కుటుంబంలో మిగిలిన ఎవరు లేరా అని అడుగుతాడు. దెన్ దే కమ్ టు నో దెర్ ఇస్ అ పర్సన్ కాల్డ్ మెఫీబోషెత్ అనే కుంటివాడు ఇలా యోనతాను యొక్క కొడుకు మెఫీబోషెత్ ఉన్నాడు అనేసి అంటాడు. ఇమ్మీడియట్గా తనను తీసుకొని రండి అంటాడు. వెన్ హీ కమ్స్ అండ్ మెఫీబోషెత్ భయపడతాడు యాక్చువల్గా వెళ్ళడానికి. ఎందుకు సడన్గా నన్ను పిలుస్తున్నాడు, సౌలు మా తాత చేసిన అన్యాయానికి నన్ను చంపేస్తాడా, నేను కుంటోన్ని, నేను కుక్కని అని రకరకాలుగా తనని తను కించపరుచుకుంటా ఉంటాడు, తగ్గించుకుంటా ఉంటాడు. ఎక్కడ అతన్ని చంపేస్తారో, ఎక్కడ ఏం చేస్తారో అనే భయంతో. బట్ తను వచ్చిన ఫస్ట్ టాక్ విత్ డేవిడ్ ఎలా ఉంటుందంటే, బికాస్ ఆఫ్ యువర్ ఫాదర్ యోనతన్ యూ విల్ సిట్ విత్ మీ. తను ఏది అడగదు, నీ ఫ్యామిలీ స్టేటస్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి, నాతో కూర్చొని అంత స్టేటస్ ఉందా నీకు, ఇలాంటివి ఏవి లేవు. దిస్ నో డిస్కషన్ ఆఫ్ దాట్. He straight away says, you will sit with me, you will have dinner, you will have food at my table. అంటే నా యొక్క బల్ల మీద నువ్వు నిరంతరం, నేనున్నంత కాలం నువ్వు నాతో తింటావు. నువ్వు దానికోసం నువ్వు కష్టపడక్కర్లేదు, నువ్వు నీతిగా బతకక్కర్లేదు, నువ్వు ఏదో స్పెషల్ ఎఫెక్ట్స్ వల్ల నీకు వచ్చిన గౌరవం కాదు ఇది. బికాస్ ఆఫ్ ద వర్డ్, బికాస్ ఆఫ్ మై ప్రామిస్ టు యువర్ ఫాదర్, మై కవెనెంట్. అంటే నేను చేసుకున్న నిబంధన బట్టి నేను నీకు గౌరవం ఇస్తున్నాను. నువ్వు ఏదో చేసావని కాదు, నువ్వు ఏదో అవ్వవని కాదు. ఇట్స్ నాట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ, ఇట్ ఈస్ ఆఫ్ ద ఎబిలిటీ, ఇట్ ఈస్ ఆఫ్ ద వర్డ్ దట్ ఐ హ్యావ్ గివెన్ టు యువర్ ఫాదర్ అండ్ ఐ విల్ గివ్ ఆల్ ద ల్యాండ్. మీ తండ్రి, మీ తాతకి సంబంధించిన ప్రతి ఒక్క ఆస్తి నేను నీకు రాసిచ్చేస్తాను. ప్రతి ఆస్తి, ప్రతి ఒక్క నీకు సంబంధించినవి అవన్నీ నేను నీకు ఇస్తా. అండ్ హీ కమాండ్స్ హిస్ సర్వెంట్ షీబా టు వర్క్ ఫర్ హిమ్ టు మేక్ ష్యూర్, హీ సేస్ మేక్ ష్యూర్ నీ యజమానుడికి ప్రతిదీ ఉండేట్టు నువ్వు చూసుకోవాలి. అన్నీ నువ్వు దున్నాలి, నువ్వు నీ పనోళ్ళు, నీ కింద పనిచేసిన పిల్లలు, నీ పనోళ్ళు అందరు కలిసి
మీరు ఆ పొలాల్ని మీరు దున్నాలి, ఆ ధాన్యగారాలన్నీ తీసుకొని వెళ్ళి మెఫీబోషెత్కి ఇవ్వాలి. తన ఇంట్లో నిరంతరము ఫుడ్ ఉండేటట్లు చూసుకోవాలి. అంటే హీ హ్యాస్ ఇనఫ్ ఆఫ్ ఫుడ్ అని చెప్పి చెప్తాడు. ఇట్ వాస్ వెరీ క్లియర్లీ రిటన్ ఇన్ 2 Samuel chapter 9. సో నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, హియర్ గాడ్ సో లవ్డ్ us, కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్. అంటే ఆయన ఆ పరలోకం నుంచి కిందకి దిగొచ్చింది నిన్ను నన్ను ప్రేమించడానికి. ఓకే, అండ్ ఇక్కడ డేవిడ్ ప్లేస్లో యూ కెన్ సీ గాడ్ హ్యాస్ మేడ్ అ కవనెంట్. మన కోసం రక్త నిబంధన చేశారు, ఆయన శిలువ యాగాన్ని చేశారు, మన కోసం చేసింది అది. బికాస్ మీరు ఏదో నీతిగా బతుకుతున్నారు, మీరు అబద్ధాలు చెప్పరు, మీరు ఎవరిని ఏమనరు, మీరేదో అందరినీ క్షమించేస్తున్నారు, మీ స్వనీతి వల్ల కాదు, ఆయన నీతి వల్ల, ఆయన రక్తం వల్ల, ఆయన చేసిన దాని వల్ల. సేమ్ డేవిడ్ ఎలాగైతే, బికాస్ అంటే నేను నీ తండ్రితో చేసిన నిబంధన వల్ల నువ్వు ఎట్లా అనుభవిస్తున్నావో, తండ్రి కుమారుడు ద్వారా చేసిన యొక్క నిబంధన వల్ల we are definitely enjoying the salvation. So this is the love of God which is explained to us through David. So we sit at the table of God, we eat, we enter the kingdom of God, not because of our deeds, not because of any of our deeds. It's purely because of the love of God. God so loved the world, He gave His only begotten child. తండ్రి అయిన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను, ఆయన యొక్క అద్వితీయ కుమారుణ్ణి మన కోసం బలిగా అర్పించారు. ఎందుకంటే టు లవ్ యూ, లవ్ మీ, టు లవ్ ఆల్ ఆఫ్ us. So this is agape love. There is nothing in return He is expecting. He just expects your heart. He is only expecting your heart. He is only expecting your heart. There's nothing more that God wants from us. He loves you unconditionally. There's no conditions. You have to do this to gain me. You have to do this to get me. You have to do this to enter the kingdom. No. It's purely. మెఫీబోషెత్ ఏం చేయలేదు, భయపడుతున్నాడు, తన పరిస్థితిని చెప్పుకుంటున్నాడు. నేను పాపిని, నేను ఇలాంటోని, నేను పురుగుని, నన్ను పిలిచారు ఎందుకు. హీ వాజ్ స్కేర్డ్. బట్ he just didn't ask anything. Same God is not asking you anything. He's just asking your heart. Give Him your heart. తనకి దేవుడికి మన యొక్క హృదయం కావాలంతే. There's nothing more that He wants from us. It's not your deeds, it's because of His deeds. It's not because of your blood, it's because of His blood. There's nothing you have to do. వేలాది నదులంతా విస్తార తైలాలు అడగట్లేదు ఆయన, గొప్ప గొప్ప ఆఫరింగ్స్ అడగట్లేదు ఆయన. He's just asking to offer your heart to Jesus. Come back to Him. If you're lost like a prodigal son, just come back to Him. And He is eagerly waiting like a father who's seeing prodigal son. అంటే తప్పిపోయిన కుమారుడు స్టోరీ మీరు చూస్తే, the father is eagerly waiting for his son to come back. So the Lord is asking you to come back to Him. Just ఏది అడగలేదు, ఆ తండ్రి ఏం అడగలేదు, డైరెక్ట్ he just snapped his finger, asked immediately, get the robe, get the rings for my king, for my son, come on, fast. ఇమ్మీడియట్గా వెళ్ళి కాఫ్ కట్ చేయండి, ఇమ్మీడియట్గా వెళ్ళండి. సో ఇమ్మీడియట్గా there was a party thrown because my son is back. God is very happy to receive you. Just give your heart. మీ హృదయాన్ని ఆయనకి ఇవ్వండి. మీరు ఏ విధంగా లైక్ మీ పనులలో తప్పిపోయి ఉండొచ్చు, మన డైలీ రొటీన్స్లో తప్పిపోయి ఉండొచ్చు, వీఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్, మేబీ ఏదైనా అయి ఉండొచ్చు.
జస్ట్ గెట్ బ్యాక్ టు గాడ్. నీల్ డౌన్, మీరు ఉన్న పొజిషన్లో మీరు నీల్ డౌన్ కూడా చేయలేని పొజిషన్లో ఉన్నా పర్వాలేదు, జస్ట్ కూర్చున్న చోటు నుంచే మీరు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతోని, విత్ ఆల్ యువర్ హార్ట్, wholeheartedly submit to God, wholeheartedly submit to God, and God is very much willing to stretch his hand and lift you up from the whatever, అంటే మీరున్న సిచ్యువేషన్స్ ఏదైనా అవ్వచ్చు, but he's very much willing to lift you up. Praise the Lord. God bless you.